ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన తాజా వార్త. ఇప్పుడే గుండెపోటుతో రాజేంద్ర ప్రసాద్ కన్నుమూత. తీవ్ర దుఃఖంలో సినీ పరిశ్రమ. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దేశంలో, రాజ్యంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య వందల్లో నుంచి వేలల్లో నుంచి లక్షల్లో మారుతుంది. కరోనా మహమ్మారిలో టీకాలు తీసుకోవడం వల్ల ప్రజల యొక్క గుండె వికసిల్లిపోయి గుండె పనితీరులో దెబ్బతిని కార్డియాక్ అరెస్ట్ అనేది ఎక్కువ మోతాదులో వస్తుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంచలన విషయాలు తెలియజేసింది. సినీ పరిశ్రమలలో కానీ, రాజకీయ నాయకుల్లో కానీ, చిన్న పెద్దల్లో కానీ ఎవరిని వదలకుండా గుండెపోటు వయసుతో సంబంధం లేకుండా మరణ వార్తను కదిలివేస్తుంది. ఇలాంటి చేదు వార్తనే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా జరిగింది. అయితే కొన్ని రోజుల క్రితమే రాజేంద్ర ప్రసాద్ గారు గుండెపోటుతో కన్నుమూయడం జరిగింది. అయితే అందరూ అనుకున్నట్టు రేసు గుర్రం, అదేవిధంగా ఆ నలుగురు ఇలాంటి సినిమాల్లో నటించిన నటకీర్తి రాజశేఖర్ గారైతే కాదట. ఇతని పేరు కూడా రాజశేఖరే. ఇతను టాలీవుడ్ లో అనేక సినిమాల్లో నటించడం అయితే జరిగింది. ఇతను డైరెక్టర్ గా, అదేవిధంగా ప్రొడ్యూసర్ గా కూడా తన సేవలను జగపతి ఫిలిం క్రియేషన్స్ ని క్రియేట్ చేసి ఎంతో సేవలనైతే అందించడం జరిగిందట. ఇతని మరణం పట్ల మన తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.